పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఒక మనిషికి ప్రాణం పోస్తుంది. అదే ప్రార్థన ఆ మనిషిని ఆయుష్ను పొడిగిస్తుంది. ప్రార్థన మరణము నుండి తప్పిస్తుంది. ప్రార్థన దీర్ఘాయువునకు మూలముగా ఉంటుంది. అందుకని మీరు అనుదినము అనుక్షణము ఆ దేవాతి దేవుని సన్నిధిలో మీరు మానక ప్రార్థన చేయమని ఈ భక్తుడైన దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అమెరికా దేశంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉన్న రోజులవి. ఒక నిరుపేద కుటుంబం అతనికి ఆ యుద్ధములో జాయిన్ అవ్వమని ఆ పేదవాడికి ఆర్డర్స్, ఆ మిలిటరీలో రమ్మని ఆయనకి తాకీదు వచ్చి పంపించారట. అతని పేదవాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో, అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో యువకులు ఈ మిలిటరీలో జాయిన్ అవ్వమని, ఇతను మరి పేరు నిరుపేద కుటుంబంలో చెందినవాడు. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. అయితే అతని పేరు రాబర్ట్ మెండల్. అయితే ఇతను మరి యుద్ధానికి రమ్మని లెటర్ పెట్టినప్పుడు తన భార్య ఎంతగానో ఏడుస్తూ ఉంది. ఏమండి, నేను అసలే రోగినై ఉన్నాను, మనకు చూస్తే 3 బిడ్డలు ఉన్నారు, మన పరిస్థితి ఇప్పుడు ఏంటి? నీ తల్లి చూస్తే మంచం మీద ఉంది. ఒకవేళ నువ్వు యుద్ధానికి వెళ్తే నీకు ఏదన్నా జరిగితే మన పిల్లల పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మాకు పొలం పనులు చేయటం కూడా రాదు కదండి అని ఆ చాలా దిగులుతో తన భార్య ఏడుస్తూ ఉంది. అయితే ఈ రాబర్ట్ మెండల్ అనే ఈ యొక్క యువకుడు అంటున్నాడు, ఎందుకు భయపడకు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, అదేం జరగదులే, నువ్వు దిగులు పడకు అని తన భార్యను ఓదారుస్తున్నాడు. అయితే ఆ సమయం దానే వచ్చింది. తన పొరుగువాడు ఉన్నాడు, ఆయన పేరు జాన్ స్మిత్ అనే ఉన్నాడు. ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇతను మరి రాబర్ట్ మెండల్కి స్నేహితుడు, తన పొరుగింటి వాడు. వీరిద్దరు కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన అడిగాడు, నీవెప్పుడు యుద్ధంలో జాయిన్ అవ్వాలి అడిగాడు. నేను కాదు, రేపే జాయిన్ అవ్వాలి అని ఉద్రేకంతో ఏడుస్తూ ఉన్నాడు ఈ పేదవాడైనటువంటి రాబర్ట్ మెండల్. అప్పుడు వెంటనే నేను అన్నాడు, అక్కడ ఈ రాబర్ట్ మెండల్ భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లి మంచం మీద ఉంది, భార్య అనారోగ్య స్థితిలో ఉంది. ఆ పరిస్థితులన్నీ గమనించాడు ఈ జాన్ స్మిత్ అనే యవనస్తుడు. వెంటనే నీకు మిలిటరీలో జామని చెప్పినటువంటి ఆ తాకీదు ఉంది చూసావా, ఆర్డర్స్ ఉంది చూసావా, ఆ ఆర్డర్ని తీసుకురామన్నాడు. ఆ ఆర్డర్ కాగితం తీసుకుని వచ్చాడు. అది తీసుకుని వచ్చి, ఇదిగో నీ పేరు మీద నేను మిలిటరీలో జాయిన్ అవటానికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు పశువులు, కోళ్ళ ఫారములు, పొలము ఉంది, వాటిని నువ్వు చూడు. ఒకవేళ నేను మిలిటరీలోకి వెళ్ళి తిరిగి వస్తే మళ్ళీ తిరిగి నాకు ఇద్దు, కానీ ఒకవేళ నేను తిరిగి రాకపోతే అవి నీవే చూసుకుని నీ భార్య, నీ పిల్లల్ని మరి చక్కగా నువ్వు చూసుకో అని ఈ జాన్ స్మిత్ అనే పొరుగువాడు తన యొక్క ఈ రాబర్ట్ మెండల్కి చెప్పాడు.
అప్పుడు వెంటనే ఉద్రేకంలో వచ్చి, ఎందుకంటే మీరంటే నాకైతే వివాహం అవ్వలేదు, నాకెవరు లేదు, ఒంటరి వాడిని, నీకైతే భార్య మరి పిల్లలు నీ తల్లి నీ మీద ఆధారపడి ఉన్నారు, అందుకే నా గురించి చనిపోయిన వేడ్చే వాళ్ళు ఎవరు లేరు అని ఆ ఆర్డర్ కాగితం తీసుకుని ఈ రాబర్ట్ మెండెల్ పేరు మీదుగా ఇతను మిలిటరీలో జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు వెళ్ళిన ఒక నెల రోజుల్లోనే ఈ జాన్ స్మిత్ యుద్ధంలో మరణించాడు. ఈ విషయం రాబర్ట్ మెండెల్కి తెలిసి ఎంతో దుఃఖించాడు. నా కొరకు, నేను యుద్ధంలో మరణించాల్సిన నా కొరకు ఆయన నాకు బదులుగా వెళ్ళి తన ప్రాణం అర్పించాడని ఆ రాబర్ట్ మెండెల్ కృతజ్ఞత కలిగి ఎప్పటికీ తాను తన జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి ఆ జాన్ స్మిత్ని ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటాడట, ఆయన స్మరించుకుంటూ ఉంటాడట. ఆయన వెళ్తా తన ఆస్తిని నాకు అప్పగించలేడు, నా భార్య నా పిల్లలకి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, చివరికి నా కోసం మరణించాడని ఆయన తన గురించి కృతజ్ఞతతో సాక్ష్యం చెబుతూ ఆ దేవుణ్ణి మహిమపరుస్తాడంట. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రాబర్ట్ మెండెల్ అనే ఒక పేద కుటుంబం కొరకు జాన్ స్మిత్ అనే పొరుగువాడు తన ప్రాణం పెట్టాడే. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఈరోజు బ్రతికించాడు. మనల్ని ఈరోజు ఆయన సజీవులుగా ఉంచాడు, ఈరోజు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాడు. అందుకే ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. అందుకని దేవుడి సన్నిధిలో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మన ప్రాణానికి మూలం దేవుడే, మరణం నుండి తప్పించేది దేవుడే, మన దీర్ఘాయువునిచ్చి మన ఆయుష్ను పొడిగించేది కూడా దేవుడే. మన కాలగతులు దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొన్నట్లు జీవనము కోరుకొనుడి అన్నాడు. నీ ప్రాణమునకు మూలమును నీ దీర్ఘాయుష్కు మూలమునైన ఆ దేవుణ్ణి మీరు హత్తుకొని ఆయన వాక్యము విని నీవు నీ సంతానమును మరి జీవకుడు కొనసాగించడు అన్నాడు. మన ప్రాణానికి మూలం ఎవరండి? మన దీర్ఘాయుష్నకు మరి మన ప్రాణమునకును మన దీర్ఘాయుష్ను మూలం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుడు ఆయన ప్రేమించాడంట. ఆయన వాక్యమును విని ఆయన హత్తుకుని ఆయన హత్తుకున్నట్లు జీవమును కొనసాగించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని ప్రియులారా, మన ప్రాణానికి మూలం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాక్యం వింటున్న నీవు, నీ ప్రాణము ఈ రోజుల్లో మధ్యంతర భయంకరమైన మరణాలు మన కళ్ళతో చూస్తున్నాం. భయంకరటువంటి మరి యాక్సిడెంట్లు, భయంకరటువంటి హత్యలు, భయంకరటువంటి రోడ్డు ప్రమాదాలు, భయంకరటువంటి మరి దారుణమైనటువంటి పరిస్థితులు అతిగాల్చబడతాం నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు మన ప్రాణానికి మన దీర్ఘాయుకు మూలమైన మన దేవుణ్ణి మనం హత్తుకోవాలని
ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటాడు, దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన చేస్తాడంటే 102వ కీర్తన 24వ వచనం అంటాడు, అయ్యా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనుపోకము, నా దినముల మధ్యన కొనుపోకము, మధ్యలో నన్ను కొనుపోవద్దయ్యా. హఠాను మరణాలు వద్దు, హఠాత్తు అయిన ప్రమాదాలు నాకు వద్దు అని దావీదు ప్రార్థన చేస్తాడు. దినముల మధ్యలో నన్ను కొనుపోవద్దని అంటాడు. ఏమంటాడు, మన ఆయుష్కాలం పరిమితమైనది, మన కాలగతులు దేవుడి చేతులు ఉన్నాయి. అంటే మన ఆయుష్, మన కాలగతులు సమస్తము దేవుడి చేతులు ఉన్నాయి అని ఏమంటాడు. అందుకని నీ దినముల మధ్య నన్ను కొనుపోవద్దయని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. అనుదినం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల ప్రాణం కొరకు, నీ భర్త నీ ప్రాణం కొరకు, నీ ఆయుష్ కొరకు, నీకు క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన చేసేదానిగా, అలా ప్రార్థన చేసేవాడుగా నీ ఉండాలని